Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today news వచ్చేసి very good news, breaking news. JEE Mains results విడుదల చేశారు. జనవరి సెషన్ వి JEE Mains రిజల్ట్స్ విడుదల చేశారు, రిలీజ్ చేశారు. సో మనకు టాప్ పర్సంటైల్ ఎంత, ఏ స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఆ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనం ఎలా రిజల్ట్స్ చూసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు తక్కువ వచ్చిన వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళందరికీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, జనవరి సెషన్లో తక్కువ పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ ఏప్రిల్లో హై డ్రాస్టిక్ చేంజ్ ఉన్న పర్సంటైల్ తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నో డౌట్ ఇన్ దట్. మీ దగ్గర జీలుండి కష్టపడి హార్డ్ వర్క్ చేసినారు అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఆ డిసప్పాయింట్ కాకండి. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి మాత్రం బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తే లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మీరు ఎలా చూసుకుంటాము అని అంటే ఎన్టీఏ JEE మెయిన్స్ ఎన్టీఏ అని కొడతాం. సింపుల్గా JEE మెయిన్స్ దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, డిక్లరేషన్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1 NTA స్కోర్స్ ఫర్ పేపర్ 1 BE BTech అని ఇచ్చారు క్లియర్గా. ఈ ఫస్ట్ లింకే అనమాట. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. మనం ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను. సో ఇది మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ఈరోజే మనకు వచ్చింది. ఓకే, ఎలా ఇచ్చారు అని అంటే 21, 22, 23, 24, 28 పేపర్ 1 BE BTech ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నాడంటే 13,55,293 మంది రిజిస్టర్ చేసుకుంటే అపియర్డ్ ఎగ్జామ్ ఏమో 13,04,653. పర్సంటేజ్ అపియర్డ్ 96.26% వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అంటే ద జెండర్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ BE BTech అంటే కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కేటగిరీ ఫీమేల్, ఇది మేల్. ఓకే, జనరల్ ఎంతమంది అని అంటే ఫీమేల్ ఏమో 1,65,622, మేల్ ఏమో 3,08,011, టోటల్ ఏమో 4,73,633. ఇలాగే జనరల్ EWS ఫీమేల్ ఏమో 53,824, మేల్ ఏమో 1,10,436, టోటల్ 1,64,260. OBC NCL 1,86,607 ఏమో ఫీమేల్, మేల్ ఏమో 3,47,364, టోటల్ ఏమో 5,33,971. SC ఏమో ఫీమేల్ ఏమో 46,440, మేల్ ఏమో 90,767, టోటల్ 1,37,207. ST ఏమో ఫీమేల్ ఏమో 15,324, మేల్ ఏమో 30,898, టోటల్ 40,222. టోటల్ ఫీమేల్ అంతా 4,67,817, మేల్ ఏమో 8,87,476, టోటల్ ఏమో 13,55,293. ఇది ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ఫర్మేషన్ అనమాట. టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, 13,55,293లో అంతమంది ఈ కాంపిటీషన్లు ఉన్నారు అని అర్థం అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే ఓకే, ఎస్టీలకు ఫీమేల్స్ ఇంత తక్కువ ఉన్నారా, మేల్స్ ఇంత ఉన్నారా, లేదంటే జనరల్ EWS ఇలా ఉన్నారా అని మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. ఇది నెక్స్ట్ ద జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్, ఎంతమంది అపియర్ అయ్యారు అనేది టోటల్ ఫీమేల్. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా. టోటల్ 4,49,568 మంది ఫీమేల్ అపియర్డ్ అయ్యారు. మేల్ ఏమో 8,55,085, టోటల్ ఏమో 13,04,653. ఓకే, ఇది అపియర్డ్ ఫర్ పేపర్ 1 BE BTech కలిపి. సో ఇది టోటల్ అపియర్డ్. టోటల్ జనరల్లో 4,52,825, EWS ఏమో 1,60,958, OBS NCL ఏమో 5,17,336, SC ఏమో 1,29,902, ST ఏమో 43,632, టోటల్ 13,04,653 అనమాట. ఇది అపియర్, వీళ్ళు రాశారనమాట ఎగ్జామ్. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అప్లికేషన్ హ్యావ్ అబ్టైన్డ్ NTA స్కోర్ 100% ఎంతమందికి వచ్చిందో చూడండి, 100%. ఓకే, సో ఇక్కడ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు, నరేంద్ర బాబు గారి మహిత్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఓకే, ఇక్కడ మన తెలుగు స్టేట్స్ నుంచి అంటే ఇక్కడ ఇంకొక ఆంధ్రప్రదేశ్ నుంచి పోసాల మోహిత్ ఉన్నాడు. ఓకే, తెలంగాణ నుంచి కూడా వివాన్ శరత్ మహేశ్వరి ఉంది, మహేశ్వరి. ఓకే, వివాన్ శరత్ మహేశ్వరి తెలంగాణ నుంచి కూడా 100% వచ్చింది అనమాట. సార్ 100%. స్టేట్ వైజ్ టాపర్స్ అండ్ దేర్ NTA స్కోర్స్. స్టేట్ వైజ్ టాపర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ వైజ్ 100% నో డౌట్. ఓకే, ఇక్కడ పసల మోహిత్ 100% నో డౌట్. తెలంగాణ నుంచి కూడా వివాన్ శరత్ మహేశ్వరి 100%. సో ఇలా ఉన్నాయి రిజల్ట్స్. 100% తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నారు, నో డౌట్ ఇన్ దట్. ఓకే, నెక్స్ట్ NTA స్కోర్స్. తర్వాత ఇక్కడ ఎంతమంది, ఇది 21 కదా, అన్ని స్టేట్ వైజ్ ఇచ్చారనమాట. ఇక స్టేట్ వైజ్, ఇదంతా స్టేట్ వైజ్. ఓకే,
త్రిపుర ఈ స్టేట్ వైజ్ పర్సంటైల్స్ అనమాట. సో తెలుగు స్టేట్స్ నుంచి 100% ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. జనరల్ కేటగిరీ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఎస్ కోర్సు, జనరల్ కేటగిరీ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఎస్ కోర్సు. జనరల్, ఇది జనరల్ కేటగిరీ అనమాట. సో జనరల్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారా అంటే ఉన్నారు. పసాల మోహిత్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా వివాన్ శరద్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ నుంచే, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి జనరల్లో 100% ఉన్నారు. సింపుల్గా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టాపర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టాపర్స్. ఓకే, ఇక్కడ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈడబ్ల్యూఎస్ 100% ఉన్నారు టాపర్. ఓకే, ఈడబ్ల్యూఎస్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ టాపర్స్ ఇన్ ద ఎన్టీఎస్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 99.9992271 ఉన్నారు. ఓకే, ఇక్కడ పీడబ్ల్యూడీ టాపర్స్, మధ్యప్రదేశ్ నుంచి 99.91000843 టాపర్స్ ఇలా ఉన్నారు. ఒక్కసారి చూడండి లాస్ట్ వరకు, మీకు కాంపిటీషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. జెండర్ వైజ్ మేల్ టాపర్స్ ఇన్ దేర్ ఎన్టీఎస్ కోర్స్, మేల్ టాపర్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిత్ నరేంద్రబాబు గారి మహిత్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తర్వాత ఉన్నారు ఒకడు పసాల మోహిత్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అండ్ వివాన్ శరద్ మహేశ్వరి తెలంగాణ నుంచి. వీళ్ళు ముగ్గురు బాయ్స్, మేల్ 100%. సో ఇది జెండర్ వైజ్. ఫీమేల్ టాపర్స్ ఎవరున్నారు అని అంటే హర్యానా నుంచి ఉన్నారు 99.999696766 ఇలా ఉన్నారు. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇక్కడ. అండ్ ద ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ మనకు టోటల్ 9 పేజెస్ ఉంది. ఇది రిజల్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటే కాంపిటీషన్ ఎలా ఉందో, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అపియర్డ్ ఉన్నారు, టాప్ ఎలా ఉంది స్కోర్ అని. టాప్ 100% ఉన్నారు తెలుగు స్టేట్స్ నుంచి. సో ఇప్పుడు మీకు రిజల్ట్ ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. రిజల్ట్ వచ్చేసి మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఫర్ జేఈ మెయిన్స్ 2026 ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా, ఈ క్యాప్చాని ఎంటర్ చేస్తాం, లాగిన్ కొడతాం. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఓకే, క్యాప్చా అండ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, దీని నుంచి మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి టోటల్ డీటెయిల్స్. మీకు చాలామంది స్టూడెంట్స్కి సార్ మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, మాకు సీట్ వస్తుందా రాదా, మా కేటగిరీ ఇది అని డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో దాని మీద ఒక బెస్ట్ వీడియో నేను క్లియర్గా వర్క్ చేసి ఒక వీడియో చేస్తాను. మీకు వచ్చిన పర్సెంటేజ్ని బట్టి కంపేర్ విత్ లాస్ట్ ఇయర్స్ని బట్టి, ఈ అప్లికేషన్ నెంబర్స్ని బట్టి వీటి నుండి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రిలయబుల్గా 99% మ్యాచ్ అయ్యేలా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నా వరకు నేను మన ఛానల్ తరపు నుంచి చేసి అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మై డియర్ స్టూడెంట్స్, పర్సెంటేజ్ బాగా వచ్చిన వాళ్ళు హ్యాపీగా బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. 75% ఖచ్చితంగా రావాలి. మళ్ళీ చెప్తున్నా, పర్సెంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏం భయపడకండి. మీరు ఆ టెన్షన్ని దీన్ని బోర్డ్ ఎగ్జామ్ మీద చూపించకండి. బోర్డ్ ఎగ్జామ్ని క్లియర్ చేసేసి బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ వెబ్సైట్ చాలా ఎంట్రన్సెస్ ఉంటుంది, మీకు ఫ్లో దొరుకుతుంది. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నా మీకు ఆ సబ్జెక్ట్ ప్రిపరేషనే కదండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే కదా. సో మీకు కొన్ని ఎగ్జామ్స్ ఈజీ అయితే ఈ ఫ్లో తోటి ఏప్రిల్ సెషన్లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాడు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉండి ఏమన్నా క్లియర్ కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి డబ్బు తీసుకోదు. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా చెప్తుంది. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ పర్సెంటేజ్. మళ్ళీ చెప్తున్నా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మై డియర్ స్టూడెంట్స్ కష్టపడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి కాలేజ్లో బీటెక్ చేస్తారు, టాప్ పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు నార్మల్ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసిన వాళ్ళే, ఐఐటి నుంచి చేసిన వాళ్ళు కూడా సక్సెస్ ఉన్నారు, నో డౌట్. కానీ నేను చెప్తున్నా, మీరు అనుకుంటే ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్.